హలో గైస్, స్ప్రింగ్ రియాక్టివ్ అంటే ఏంటో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది జావా డెవలపర్స్కి స్ప్రింగ్ బూట్ గురించి తెలిసే ఉంటుంది, కానీ స్ప్రింగ్ రియాక్టివ్ కొంతమందికే తెలిసి ఉంటుంది. అసలు స్ప్రింగ్ రియాక్టివ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు స్ప్రింగ్ బూట్లో అసలు మనం క్లయింట్ అనేది ఎప్పుడైనా రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఎలా ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం. వెన్ అవర్ క్లయింట్ సెండ్స్ అన్ రిక్వెస్ట్ టు ద సర్వర్, అప్పుడు ఏమవుతుందంటే ఒక థ్రెడ్కి అసైన్ అవుతుంది అనమాట. ఒక రిక్వెస్ట్ అనేది, ఆ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయ్యేంత వరకు ఆ థ్రెడ్కి అలకేట్ అయ్యే ఉంటుందన్నమాట. సపోజ్ ఆ రిక్వెస్ట్ అనేది డీమీ మీద డిపెండెన్సీ అండ్ సమ్ బిజినెస్ లాజిక్ వల్ల లేట్ అవుతుంది అనుకోండి, అయినా సరే ఆ థ్రెడ్ అనేది దాని పర్టికులర్ రిక్వెస్ట్ మీదే ఉంటుందన్నమాట. ఇలాగే సర్వర్ కెపాసిటీ 20 థ్రెడ్స్ ఉన్నాయనుకోండి, 20 రిక్వెస్ట్స్ వచ్చేసాయి, ఒక్కో థ్రెడ్ ఒక్కో రిక్వెస్ట్కి అసైన్ అయి ఉంటుంది. ఆ తర్వాత 21 రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ సర్వర్లో ఖాళీ లేక, అంటే థ్రెడ్స్ ఖాళీ లేక అది వెయిటింగ్ పీరియడ్లోనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే థ్రెడ్ మనకి ప్యూర్గా కంప్లీట్ అయిపోయి మళ్ళీ క్లీన్ అవుతుందో, రెస్పాన్స్ సెండ్ చేస్తుందో, అప్పుడే మనకి థ్రెడ్ అనేది ఖాళీ అవుతుందన్నమాట. అప్పుడు న్యూ రిక్వెస్ట్ అనేది మళ్ళీ ఆ పర్టికులర్ థ్రెడ్కి అసైన్ అవుతుంది. ఇది మనకి స్ప్రింగ్ బూట్లో జరిగే ప్రాసెస్, రైట్? ఇప్పుడు రియాక్టివ్లో ఏం జరుగుతుందంటే, ఈ వెయిటింగ్ పీరియడ్ని తగ్గించడాన్నే మనం ఈ రియాక్టివ్ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ లక్ష్యం అనమాట. మెయిన్ గోల్ అనేది అదనమాట. ఈ స్ప్రింగ్ రియాక్టివ్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో పర్టికులర్ థ్రెడ్కి అసైన్ అవుతుంది. ఆ థ్రెడ్ అనేది ఈవెంట్ని సెండ్ చేస్తుంది అనమాట టు ది సర్వర్, టు డీబీ కాల్ అనమాట. ఓకే, నీ పని ఏదో నువ్వు చేసుకొని వచ్చే మొత్తం డేటా ఏదైతే కావాలో ఆ డేటా అంతా ఫెచ్ చేసేసి డీబీకి, అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చాలా థ్రెడ్స్ ఉంటాయి కదా మనకి పుల్లో సర్వర్లో, ఏదైతే థ్రెడ్ ఎంటీగా ఉందో ఆ థ్రెడ్కి అసైన్ చేయి. వన్స్ ఎప్పుడైతే అలా జరుగుతుందో రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 20 రిక్వెస్ట్ అట్ ఎ టైం సెండ్ చేసామనుకోండి, 20 థ్రెడ్స్కి అసైన్ అయిపోతాయి అనమాట. అసైన్ అయిపోయిన తర్వాత ప్రతి రిక్వెస్ట్, ప్రతి థ్రెడ్ ఒక ఈవెంట్ని సెండ్ చేస్తుంది అనమాట. ఈవెంట్ సెండ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ థ్రెడ్ అనేది ఎంటీ అయిపోతుంది. న్యూ రిక్వెస్ట్ 25th రిక్వెస్ట్ కానీ ఆర్ మోర్ దెన్ 20 రిక్వెస్ట్ వచ్చినా సరే ఇక్కడ థ్రెడ్ ఎంటీగా ఉంది కాబట్టి ఈ థ్రెడ్కి ఇది అసైన్ అవుతుంది అనమాట. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే నాన్ బ్లాకింగ్ అవుతుంది అనమాట, అంటే అసింక్రనస్ కాల్స్ అవుతాయి అనమాట. ఇది స్ప్రింగ్ రియాక్టివ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఈ స్ప్రింగ్ రియాక్టివ్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారో తెలుసా? చాట్ బోట్ అప్లికేషన్స్ అండ్ స్ట్రీమింగ్ డేటా, మెయిన్గా స్ట్రీమింగ్. కాఫ్కా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి రియాక్టివ్ ప్రోగ్రామింగ్ కి. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.